తబిత అని ఒక శిష్యురాలు ఉంటుంది. ఆమె కూడా బాప్తిజం పొంది దేవుణ్ణి సొంత రక్షకుడుగా అంగీకరిస్తుంది. తబిత అను పేరుకు అర్థము లేడీ అని. ఈమెకు దోర్కాను మరో పేరు కూడా ఉంది. ఈమె సత్క్రియలు చేసి ధర్మకార్యములు నిర్వహించుచు దేవుని నామానికి మహిమకరంగా మంచి సాక్ష్యం కలిగి యొప్పే ప్రాంతంలో జీవించినటువంటి స్త్రీ. కొన్ని దినముల తర్వాత అనారోగ్యంతో కైలాపడి చనిపోతుంది. ఆమె శవమును అక్కడున్నటువంటి శిష్యులు కడిగి మేడగది మీద పరుండజేస్తారు. అప్పుడు యొప్పే ప్రాంతానికి దగ్గరలో ఉన్న లుద్ద పట్టణానికి పేతురు వచ్చి ఉన్నాడని అక్కడున్న శిష్యులు విని 2 మనుషులను పేతురు యుద్ధకు పంపించి పేతురుని తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఆ మనుషులు వెళ్ళి పేతురుకు జరిగినదంతయు చెప్పి పేతురును తీసుకుని యొప్పే ప్రాంతానికి వస్తారు. అక్కడ పేతురుని మేడగదిలోనికి తీసుకొచ్చినప్పుడు